ఏం చూస్తున్నావురా? చంద్రుణ్ణి. చా నేను సూర్యుడు అనుకున్నావులే. చంద్రుడు అని తెలుసురా, కానీ ఎంతసేపు చూస్తావని అడుగుతున్నాను. సేమ్ చంద్రుడు మన ఇంటి మీద కనిపిస్తాడు, రా వెళ్దాం. ఇక్కడ చంద్రుడు చిరంజీవిలా ఉంటే మన ఇంటి మీద చంద్రుడు చింపాంజీలా ఉంటాడు. బా ఓహో, ఆయన మీకు టేస్ట్ లేదు కానీ మీరు వెళ్ళండి. కరెక్టే, రారా నువ్వు దిగేదాకా చూసిరా. ఓ తప్పకుండా. తీసుకెళ్దామా? జీప్ తీసుకెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? వచ్చింది మేడం, ఇటు రండి. బాబాయ్, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎప్పుడు ముద్దు పెట్టుకుంటుంది? ముద్దొచ్చినప్పుడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు ప్రేమిస్తుంది? మూడొచ్చినప్పుడు. కలలు నిజాలు ఎప్పుడవుతాయి? నిద్దట్లో ఉన్నప్పుడు. ఈ రోజు నా లైఫ్లో ఒక అద్భుతం జరిగింది, అందుకే ఇవన్నీ అడుగుతున్నాను. ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకుంది. ఆ పెదాలు తగలగానే నాకు సడన్గా మైకం వచ్చేసింది. ఇలా ఎప్పుడు అనిపిస్తుంది? ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం చెప్పొద్దే. బాబాయ్, బాబాయ్, ఏమైంది? ఆ మూట ఏంటి, ఆ నిద్ర ఏంటి? మూట కాదు, రగ్గు. అర్ధరాత్రి చలేస్తుంది కదా, రిజర్వేషన్. నేను పక్క ముద్దుగోలతో గిలగిల్లాడుతుంటే నీకు నిద్రలా పడుతుంది బాబాయ్. శ్రీ శ్రీ నిద్రానంద స్వామి దయవల్ల. వాడేవాడు? వాడు కాదు, ఆయన. మనసులో మనం ఏమనుకుంటే అది చెయ్యొచ్చు అని చెప్పారు. నేను ఇప్పుడు పడుకోవాలి పడుకోవాలి అనుకున్నాను, పడుకుంటున్నాను. పడుకోవాలి పడుకోవాలి పడుకోవాలి. అలా చేతులు తిప్పితే నిద్ర రాదు, నీరసం వస్తుంది. ఇది మనసుతో చేయాల్సిన పని. నువ్వు కుర్రాడి, అనుభవం తక్కువ, నీకంత ఈజీ కాదు. పడుకో. లే లే లే. ఏమిటి అరుస్తున్నావు? అరే, నాకు కూడా వచ్చేసింది. నువ్వు చెప్పిన టెక్నిక్ పనిచేస్తుంది బాబాయ్. నీ బొంద పని చేస్తోంది. ఇలా చెవి దగ్గర లేలే అని అరిస్తే నేనేమిటి, కాలనీ మొత్తం నిద్రలేస్తుంది. పడుకో. రే, అంకుల్తో చిన్న గేమ్ ఆడదాం. క్రీడలు అంటే నాకు ఎంతో ఇష్టం. హాయ్ అంకుల్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. అవేంటి? ఇండిగ్లో స్టార్స్ అంటారు. సీలింగ్ అతికించి లైట్లు ఆర్పి పడుకుని పైకి చూస్తే ఆకాశం చూసినట్టు ఉంటుంది. ఎంత? 2000. ఏంటే 2000 పెట్టి ఆకాశం కొనుక్కోవాలా? డాబా మీద పడుకుంటే ఫ్రీగా చూడొచ్చు కదా. 25,000 ఎట్టి ఏసీ కొనుక్కోవాలా? గుడ్డలు ఇప్పి పడుకుంటే పోలా? అది కొంటే ఇది ఇస్తారా? షాపు మొత్తం కొన్నా ఇది మాత్రం ఫ్రీగా ఇవ్వను. ఆ స్టార్ ఏంటి చిరిగినట్టుంది? ఎక్కడా? లేదు లేదు, బానే ఉంది, వెళ్ళొస్తాను. అరే, క్యాప్ కొట్టేశాడు. బాబు బాబు, క్యాప్ క్యాప్. సారీ సారీ సారీ. ఏమైనా పుట్టుడు గట్టుడే బావా. ఎక్కడికి పోతాడు? ప్రభు రెస్టారెంట్కి వెళ్ళాడండి. మీరు ఎలా ఉన్నారు? మొన్న రాత్రి ఇంటికి సేఫ్గా వెళ్ళారా? దారిలో ఏమైనా ట్రబుల్ అయిందా? అదే, వాళ్ళు మళ్ళీ గొడవ ఏమైనా చేశారేమోనని. హాయ్ సంధ్య. ఇవి నీకు తెలుసా? నీకు తెలుసా? మేమిద్దరం ఒకరికొకరు బాగా తెలుసు. ఈయనెవరు? ఇతను మా బావ వేణు. నువ్వేంటి ఇలా వచ్చావు? ప్రియ కోసం వచ్చాను. ఓకే బాయ్. ఈ ర్యాక్ సర్దింది ఎవర్రా? న్యూస్ పేపర్ ముందు వీక్లీ వెనకాల పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఆ అమ్మాయి తెలుసురా. చా, జోక్ అది నిజంగా. మొన్న రాత్రి ట్యాంక్ బండి మీద అమ్మాయి 4 కుర్రోళ్ళు గొడవ చేస్తున్నా. నువ్వు వెళ్ళి కొట్టి కాపాడే, అమ్మాయి వచ్చి నేను కౌగులించుకు ముద్దు పెట్టుకుంది, అంతేనా? నీకెలా తెలుసురా? అరవ సినిమాలు రెగ్యులర్ గా చూసేవాడు ఎవడైనా చెప్తాడు రా. చా,
తప్పకుండా పంపిస్తామండి. సంధ్య ఐఎమ్ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇందాక నాకు నిజంగా గుర్తురాలేదండి. మొన్న ఈయన గనక లేకపోతే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఇట్స్ ఓకే. సంధ్య వెళ్దామా? యా ఓకే, నేను మళ్ళీ కలుస్తానండి. బాయ్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి షాప్ ఇక్కడ కాదు ఫుట్పాత్ మీద పెట్టాలని? ఆరో సినిమాలు చూడడం మానే అమ్మా. అని చూడరా. అంత దూరం వెళ్ళి వెనక్కొచ్చి మరీ సారీ చెప్పిందంటే మ్యాటర్ ఎంత దూరం వెళ్ళి ఉంటుందంట. ఊరుకో. అయ్యో చా సిగ్గే. సార్ కార్ పార్కింగ్. పార్కింగ్కి 10 రూపాయల అన్యాయం. కార్ అమ్మేసి స్కూటర్ తీసుకోండి సార్, అప్పుడు పార్కింగ్ 5 రూపాయలే. ఆ? పొగరయ్యా పొగరు. పొగరు పలానా వాడికే ఉండాలని రూల్ ఏం లేదు కదండి. నీకు పొగరే. వెల్కమ్ టు ది ఫుడ్ ఫెస్టివల్ సార్. ఇది తినటానికా తుడుచుకోవడానికా? చదువుకోవడానికి. ఈ అమ్మాయికి పొగరే. మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయని ఇలా సున్నితంగా పట్టుకుని అమ్మాయి పెదాల మీద ముద్దు పెట్టుకుంటున్నట్టు అంటున్నట్టుగా ఇలా పిండిలో ముంచి అలా నూనెలో వెయ్యాలి. రేయ్, మనం కొనడానికి వచ్చాంరా, వండడానికి కాదు. చా, కదా నేను తినడానికి వచ్చా. ఓకే అండర్స్టూడ్. 2 ప్లేట్లు బజ్జీలు అమ్మా. ఈ స్టాల్ నాది కదా సార్. మరి ఎందుకు అక్కడి నుంచున్నావు? మీలాంటి వాళ్ళు వస్తారని తెలియక. ఈ హైదరాబాద్ లో ఒక్కడికి తిన్నగా మాట్లాడరాదేమయ్యా. 2 ప్లేట్లు బజ్జీలు. హాయ్ ప్రియా, Hello. మీరు ఫెస్టివల్కి వచ్చారా? లేదు నేను చూడటానికి వచ్చారు. డాడీ కూడా మన హోటల్ తరపున ఒక స్టాల్ పెట్టించారు. హాయ్ హాయ్. మీరు వెళ్ళి కూర్చోండి, నేను డ్రింక్స్ తీసుకొస్తా. సరే. ప్రభు కోక్ ఫర్ మీ. ఓకే. అదేంటి? ఓ ఇదా, ఇందాక స్టాల్ దగ్గర పిండి అంటుకున్నట్టుంది. జస్ట్ మినిట్. ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకో. హలో, ఫుడ్ ఫెస్టివల్లో ఉన్నాను. సరే పెట్టేవా, నేను చేస్తాను. ఇదిగో. నీళ్ళేవయ్యా? పిండి అంటుకుంటే కడుక్కున్నానండి. ఇవి నా నీళ్లు. చూడండి, చిన్న పిల్లోళ్ళ మాట్లాడకండి. ఆ? గాలి నీరు ఆకాశం అందరివి. పక్క రాష్ట్రం వల్ల నా నీళ్లు నా గాలి అనకూడదు, తప్పు. వీడెవడయ్యా? కొంచెం తెక్క ఎక్కువలా ఉంది. ఏంటండి ఆయనతో ఏమైనా గొడవ? గొడవ బుద్ధుని వాడు ఎవడైనా వాడితో గొడవ పెట్టుకుంటాడా? కార్టూన్ ఫేస్ వాడును. వాడిని చూడండి, గుమ్మడికాయ లాంటి పొట్ట, ఆనపకాయ లాంటి తలకాయ, కళ్ళు నిమ్మకాయలు, ముక్కు ములక్కాడ. ఇంతెందుకండి, టోటల్ గా వాడి బాడీ రైతు బజార్లో కూరగాయల షాప్ లో ఉంది. చాలండి, ఇంకా తిట్టకండి. ఎందుకండి, మిగతా మీరు తిడతారా? నేను తిట్టలేనండి. ఎందుకు? ఆయన మా నాన్నగారు. ఒక్క నిమిషం. ఏంటి సంధ్య, మా వాడు ఏమైనా విసిగిస్తున్నాడా? లేదు, నవ్విస్తున్నాడు. ఏంట్రా నువ్వు ఆ అమ్మాయి ముందు వాళ్ళ నాన్నని తిడతావా? వాడు గుమ్మడికాయ మీద ఆనపకాయ పెట్టినట్టున్నాడు, కరెక్టే. కానీ వాడు ఐశ్వర్య లాంటి కూతుర్ని కన్నాడ్రా, క్షమించు వాణ్ణి. రే వేణు, ఇంత ఏజ్ వచ్చినా నీకు ప్రేమించడం రాకపోతే ఎలారా? నేర్చుకో, ఎప్పుడు బాగుపడతావు నువ్వు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఇది లేడీస్ ఐఎమ్ సారీ. అందుకే వేణుబాబు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని కష్టాలున్నా కాల్గేట్ మోడల్ లాగా ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. వేణు కష్టాలేంటి? చాలా ఉన్నాయి. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న పోయారు. పెళ్లిపేటల నుంచి మరదలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎందుకు? వాడేమన్నా కంప్యూటర్ ఇంజనీరా, కోటీశ్వరుడా, కూర్చుని తాళి కట్టించుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ కుక్, అందుకే లేచిపోయింది. నేనేదో మామూలుగా ఉద్యోగానికి వచ్చాడనుకున్నాను. చూస్తే అంత బాధ ఉన్నట్టు కనిపించడు. చాలా మంది ఓదార్చే వాళ్ళు కనపడగానే ఏడుస్తారు, కానీ వేణు లాంటి కొద్ది మంది మాత్రమే ఒంటరిగా బాధపడతారు. బాబు, కొంచెం ఆ పాట మార్చి వేరే పాట ఏదైనా పెడతా? ఏంటి సార్, పాట నచ్చలేదా? ఆహా, పాట బాగుంది, కానీ నా పీక మీద ఈ కత్తి పెట్టే టైంలో అంత ఎరుపాట రిస్క్ ఏమో అని. భలేవారు సార్, పాట మారుస్తాను. నేను తీసుకొస్తే ఇక్కడే ఉండు. ఏం సార్, ఈ పాట బాగుందా? బాగుంది, నువ్వు విను. నమస్కారం అండి. భయపడకండి, నేను టెర్రరిస్ట్ని కాదు, మీ అమ్మాయి ఫ్రెండ్ని. నిన్న ఫుడ్ ఫెస్టివల్లో మీ వారని తెలియక మీ అమ్మాయి ముందు ఆయన నానా మాట్లాడేశానండి. సారీ అండి, ఏమనుకోవద్దు. ఇదే విషయం మీ అమ్మాయి కూడా చెప్దాం అనుకుంటుంటే ఆవిడ ఏమని? వచ్చేసారా? నిన్న జరిగిన సంగతి అమ్మగారికి చెప్తున్నానండి. ఈ అమ్మగారికి? ఇంకే అమ్మగారికి? మీ అమ్మగారికి. ఆవిడ మా అమ్మగారు కాదు. మరే? ఆవిడే మా అమ్మగారు. ఏంటి? తను మా పని మనిషి. ఈ పని మనిషిని చూసి మీ అమ్మ అనుకున్నాడా? మిమ్మల్ని చూసి రైతు బజార్ అని కూడా అన్నాడు. నువ్వేంటే ఇక్కడ నించున్నావు? వెళ్ళి పని చేసుకో పో. అట్టాగేనమ్మా. అయినా ఇలాంటి వాళ్ళతో స్నేహం ఏమిటి నీకు?
వేణు చాలా మంచివాడు మమ్మీ నో హీస్ ఎ వెరీ గుడ్ కుక్. అయ్యో మగాడు వంట చేయడం ఏమిటే? కుక్కు గురించి కుక్కర్ల గురించి మీ అమ్మకి చెప్పకమ్మా, కోపం వస్తుంది. ఎందుకంటే వంట రాదుగా. నాకు వంట రాకపోతేనే మీకు ఇంత పొట్టొచ్చిందా? ఇది నీ చేతి వంట తిని వచ్చింది కాదే, తిన్న ధరక్కు వచ్చింది.